హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ పథకాలలో ఒకటైన వాహనమిత్ర పథకం గురించి వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయగా, అది ఆరంభించే సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం అమలు చేసేందుకు రీసెంట్గా జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2023-2024లో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులు ఉండగా, అందులో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు 25,000 మంది. తాజాగా వీరి సంఖ్య మరో 15,000 వరకు పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి 2.90 లక్షల మందికి ఆర్థిక సహాయం అందుతుందని భావిస్తున్నారు. వాహనమిత్ర సహాయం కింద అక్టోబర్ 1న ఈ పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15 నుంచి స్వీకరించబోతున్నారు. ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సహాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. దరఖాస్తుదారులు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. 1 నెల లోపల ఆ సర్టిఫికేట్ను పొందాల్సి ఉంటుంది. ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్ర్య రేఖ దిగువన బీపీఎల్ ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికులకు, కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలలు సగటు లెక్కిస్తారు. అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిన ఆటో డ్రైవర్లకు ఈ సహాయం అనేది అందజేస్తారు. వాహనాలకి ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. మాగాని అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాని, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస వాణిజ్య నిర్మాణం ఉండకూడదు. ఈ నెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబర్తో కూడిన వివరాలు ప్రభుత్వం GSWSకు అందిస్తుంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల విభాగము GSWSD ఈ నెల 17 నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తుంది. కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండలం, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు. తుది జాబితా 24కు సిద్ధమవుతుంది. లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా GSWS విభాగము 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది. ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1న బ్యాంక్ ఖాతాలకు జమ చేయనున్నారు. ఈరోజు వాహనమిత్ర పథకానికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇంకో వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.